సేంద్రియంగా పసుపు పంట పండించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నామండి. ఈవేళ ఈ వీడియోలో మేము చేసే ఆ ప్రయత్నాల్లో ఒక భాగం చూడండి. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. ఎర్రా గార్డెన్స్ తోట దగ్గరికి వచ్చాము. ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ ఆల్రెడీ పసుపు నాటాం కదండి. పసుపు నాటిన తర్వాత కొంచెం అవి చీడపీడలు తట్టుకోవడం కోసం, అలాగే తేమ, అలాగే మట్టిని పట్టి ఉంచడం కోసం ఈ రోజు మేము వేపపిండి అలాగే కోకోపీట్ ఈ రెండు కూడా వేస్తున్నాము. ముందుగా వేపపిండి చల్లేస్తున్నామండి. చల్లేసాక తర్వాత కోకోపీట్ వేసేస్తాం అన్నమాట. ఈ వేపపిండి మనం మట్టి మిశ్రమంలోనే కలుపుకోవచ్చండి. అప్పుడు నాకు దొరకలేదు, అస్తమాటం అన్ని అందుబాటులో ఉండవు కదా. అందుకని చెప్పేసి ఇంకా పసుపు నాటే టైము మనకి జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో నాటేసుకోవాలి కదా. అలాగా నాటేసుకున్నాము. నాటేసుకున్నాక ఇప్పుడు ఈ వేపపిండి వేసేసండి. అలాగే కోకోపీట్ కూడా పైన చల్లేస్తాం. అంటే ఈ వేపపిండి తడిసాక ఆ సారం బాగా మనకి ఆ దుంపలు అవి ఉన్నాయి కదండి, వాటికి అంది. అవి కూడా వేరు ప్రాబ్లమ్స్ అని వేరే రకరకాల మట్టి ద్వారా ఇబ్బందులు అవి రాకుండా ఉంటాయని మరి మొదలు పెట్టేద్దామండి పని. ఇదిగోండి, ఇలాగా మొత్తం అంతా పరుచుకునేలాగా చల్లేస్తున్నారు. కలుపు కూడా ఎప్పటికప్పుడు తీసేసుకోవాలండి. లేకపోతే మనం చక్కగా ఈ మేకల ఎరువు ఇవన్నీ వేసాం కదా, కలుపు పెరుగుద్ది, పసుపు పెరగదు. కానీ వేపండి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చల్లేసానండి. ఇప్పుడు దీనిపైన కోకోపీట్ వేసేస్తాం. ఈలోపు కోకోపీట్ కొంచెం థిక్గా వస్తుంది కదండి. కలుపు మొక్కలు ఏమన్నా ఉంటే చూసి తీసేస్తున్నాం. అప్పుడు ఇలాగా కలుపు అంతా పీకేసాకండి. ఇప్పుడు కోకోపీట్ వేసేయాలి. కొంచెం ఒత్తిగానే వేయాలండి కోకోపీట్. కోకోపీట్ ఎందుకు వేస్తున్నామో ఇందాక చెప్పాను కదా, మనకి తేమని పట్టి ఉంచడం కోసం, దుంపలు చక్కగా తేమను అది పీల్చుకునండి బాగా ఎక్స్పాండ్ అవ్వడం కోసం వేస్తున్నాం అన్నమాట. ఆల్రెడీ మేము ఓక వేసామండి. ఓక వల్ల కూడా మట్టి గుల్లగా ఉంటుంది, అలాగే తేమ పట్టి ఉంచడం కోసం ఇప్పుడు ఈ కోకోపీట్ వేస్తుంది. మొత్తం 2 మూటలు తెచ్చామండి. 2 మూటలు వేసేస్తాం ఇదంతా. ఎక్కువ కోకోపీట్ మనం ఒత్తుగా వేసినా ప్రాబ్లం ఏం లేదండి. 2 మూటలు తీసుకొచ్చామండి కోకోపీట్, పట్టేసింది. ఇది ఇంచుమించు ఏరియా ఎంత ఉంటుందో నాకు ఐడియా లేదు. ఈ 1500 గజాల్లోనూ 2 సెంట్లు అనుకోండి. ఈ 2 సెంట్ల ప్లేస్ లోను సేంద్రియంగా పండించాలని చేస్తున్నాము. ఇది ఎంతవరకు ఫలిస్తుందో మనకు తెలీదు. అందులోనూ ఈ సంవత్సరం కొంచెం ఆ ఎల్నిలో గాలులు అవి ఇవి అంటున్నారు. మనకి వర్షపాతం కూడా చాలా తక్కువ ఉందండి. అయిపోయిందండి. మొత్తం కోకోపీట్ 2 బస్తాలు కరెక్ట్ గా అడ్జస్ట్ చేసేసాం. మొత్తానికి ఫినిష్ చేసేసామండి. సేంద్రియంగా పసుపు పండించాలని ఒక 4 నెలల నుంచి మొదలైంది ప్రాజెక్టు. ఈరోజు ఈ సేంద్రియ పసుపు పండించడంలో భాగంగా వేపపిండి ముందు చల్లేసాము, ఆ తర్వాత కోకోపీట్ వేసేసాము. వాటరింగ్ చేద్దామంటే వర్షం వచ్చేలా ఉందండి. అందుకని ఇంకా వాటరింగ్ ఏం చేయట్లేదు. చూసారు కదా, స్టెప్ బై స్టెప్
మేము సేంద్రియంగా పండించడం కోసం ఇలా ఏదో ఒకటి చేస్తూ వస్తున్నాము. మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే పసుపుని సేంద్రియంగా పండించుకున్నాం అనుకోండి, మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది కదండి. అలాగా ఈ పసుపు పండించడంలో మెళకువలు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, అందరికీ ఉపయోగపడతాయి కదండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.